గవర్నమెంట్ ఎగ్జామ్ సిలబస్లో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఈ పార్ట్ నుంచి 9 మార్క్స్ రాబోతున్నాయి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేక ఓఎస్ అనేది 9 మార్కులు వచ్చాయి. ఇప్పుడు కూడా మనం 9 to 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్లాస్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ సిలబస్ ఏంటో ఫస్ట్ చూద్దాం. నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తరపున ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఉన్నటువంటి సిలబస్, ఆ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం ఎంతైతే సిలబస్ ఉందో ప్రతి కాంపోనెంట్ని లేక ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వీడియోస్ రూపంలో అందిస్తాం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దెన్ ఈ గ్రామ వార్డు సచివాలయాల సిలబస్లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం. బేసికల్లీగా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సిలబస్లో మూడు ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. 3 ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. సిలబస్లో చూసినట్లయితే 3 ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ ఆఫ్ OS, fundamentals of operating system. Second one, process management. Second one, process management. థర్డ్ వన్ వచ్చి సో మెమరీ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, ఈ మూడు టాపిక్స్ మనకు ఎగ్జామ్లో ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి టాపిక్ నుంచి అంటే ఇవి 3 ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్. ఓఎస్ యొక్క ఫండమెంటల్స్, తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్, తర్వాత మెమరీ మేనేజ్మెంట్. ఫ్రెండ్స్, ఇది మొత్తం కూడా థియరీ సబ్జెక్ట్. సి లేక డేటా స్ట్రక్చర్ లాగా దీంట్లో మనకి ప్రోగ్రామింగ్ లేక ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండదు. పూర్తిగా ఇది థియరీ రిలేటెడ్ సబ్జెక్ట్. అయితే ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇకపోతే ఈ 3 దాంట్లో నుంచి ప్రతి దాంట్లో నుంచి యావరేజ్గా 3 మార్క్స్ అనేవి వస్తున్నాయి. ప్రతి కాంపోనెంట్స్ లేక ప్రతి పార్ట్స్ నుంచి 3 మార్క్స్ అనేవి వస్తున్నాయి. సో అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది కనబడటానికి 3 సిలబస్లో 3 చాప్టర్స్ లేక 3 కాంపోనెంట్స్ ఉన్నట్లు కనబడుతుంది. కానీ ప్రతి దాంట్లో కూడా సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ప్రాసెస్ మేనేజ్మెంట్ కానీ, మెమరీ మేనేజ్మెంట్లో కూడా కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్ లేక సబ్ టాపిక్స్ అనేవి చాలా ఉన్నాయి. కానీ మనకి సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి 3 మెయిన్ చాప్టర్స్ అనేవి కనబడతాయి. బేసికలీగా సిలబస్ అనేది ఇది ఫ్రెండ్స్. రెండో విషయం ఏంటంటే, ఇందాక చెప్పిన విధంగానే ఇది టోటల్లీ ఇట్ ఈస్ థియరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. సో అంటే వింటుంటే ఈజీగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. దీనికి మ్యాథమెటిక్స్ కానీ వేరే బ్యాక్గ్రౌండ్ కానీ అవసరం లేదు. ఇకపోతే గత ప్రశ్నాపత్రాలను పరిశీలించిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఈ ఓఎస్ అనేది డిప్లొమా స్టాండర్డ్స్కి ఎక్కువగా, ఇంజనీరింగ్ స్టాండర్డ్కి తక్కువగా ఉంటుంది. దాదాపుగా ఇంజనీరింగ్ స్టాండర్డ్ లాగా ఉంటుంది. డిప్లొమా స్టాండర్డ్ అని సో వాళ్ళు ఇవ్వటం జరిగింది, కానీ డిప్లొమా స్టాండర్డ్కి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం ఇంజనీరింగ్ స్టాండర్డ్కి ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
కాబట్టి ఈ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ మేము నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ తరపున మేము ప్రతి కాంపోనెంట్స్ని ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఓఎస్ తీసుకొని దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఒక్కోటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఆ టాపిక్ లోపల ఎక్కడైతే వచ్చాయో అక్కడ దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈ విధంగా చెప్పుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫండమెంటల్స్ ఆఫ్ ఓఎస్ ఇది గనక మీరు చూసినట్లయితే సో దీంట్లో ఫస్ట్ చిన్న టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సో దీన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఆ తర్వాత మనకి తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ మనకి ఈజీగా మారుతాయి ఫ్రెండ్స్. సో వాట్ ఈజ్ ఓఎస్ అంటే ఏంటి? రైట్, యాక్చువల్లీగా ఈ ఓఎస్ అంటే ఏంటో అర్థం చేసుకోవటానికి ముందు యాక్చువల్లీగా వాట్ ఈజ్ కంప్యూటర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ గనక మనం ఆన్సర్ దొరికితే దెన్ వాట్ ఈజ్ ఓఎస్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అంటే కంప్యూటర్ అనేది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండిటి కలయికే కంప్యూటర్ అంటాం. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండిటి కలయికే కంప్యూటర్గా మనం చూడవచ్చు. హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆల్ టుగెదర్ కెన్ బి కాల్డ్ యాజ్ ద హార్డ్వేర్, లైక్ CPU, మెమరీ, IO డివైజెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. సో మౌస్, ఈ అన్ని ఆల్ టుగెదర్ వీ కెన్ కన్సిడర్ యాజ్ హార్డ్వేర్. సో రైట్, సో అంటే మన కంటికి కనబడి మనం దాన్ని టచ్ చేసి ఇది ఒక ఫిజికల్ స్ట్రక్చర్ దేనికైతే ఉందో దాన్ని మనం హార్డ్వేర్గా చెప్పవచ్చు. ఇక సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి? బేసికల్లీ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్? సో సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అనేది? సాఫ్ట్వేర్ ఈజ్ సెట్ ఆఫ్ programs which have designed to accomplish to the given task or work. Right. So then this is the definition, so which related to software. So software is nothing but set of means group of, a collection of, set of means group of, collection of. So programs, group of programs. So what is program? We are going to discuss the programs. All programs together have designed, it has designed to accomplish the given task. మీన్స్ దీన్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్లయితే సాఫ్ట్వేర్ అంటే కొన్ని ప్రోగ్రాముల కలయిక. సాఫ్ట్వేర్ అనేది కొన్ని ప్రోగ్రాముల కలయిక. ఈ అన్ని ప్రోగ్రాములు కూడా ఒక పనిని పూర్తి చేయడానికి రూపొందించబడినవి. దాన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం.
సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్న మొబైల్లో మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లేయర్లో ఈ మ్యూజిక్ ప్లేయర్ అనేది ఎలా తయారు చేయబడింది అంటే ద మ్యూజిక్ ప్లేయర్ హ్యాస్ మేడ్ బై సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మ్యూజిక్ ప్లేయర్ ఈజ్ నథింగ్ బట్ ద సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ కాదు, కొన్ని ప్రోగ్రామ్లు. ఆ ప్రోగ్రామ్స్, ఆల్ ప్రోగ్రామ్స్ ఆబ్జెక్టివ్ లేక కాన్సెప్ట్ ఏంటి? మ్యూజిక్ ప్లేయర్ని పనిచేయించడం, ఒక మ్యూజిక్ ప్లేయర్గా మారటం. సో అన్నిటిని కలిపి ఏమంటున్నాం మనం? మ్యూజిక్ ప్లేయర్ అంటున్నాం. ఆ ఒక్క ప్రోగ్రామ్ని మ్యూజిక్ ప్లేయర్ అనము. ఆల్ ప్రోగ్రామ్స్ టుగెదర్ కాల్డ్ ఈజ్ మ్యూజిక్ ప్లేయర్. సో ఒక సాఫ్ట్వేర్ అనేది కొన్ని ప్రోగ్రాంల కలయిక. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి? ఒక నిర్దిష్టమైన పనిని పూర్తి చేస్తాయి. వాటిని సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఇక సాఫ్ట్వేర్ అంటే ఏంటో అర్థమైంది మనకి. తర్వాత ఏంటి? ఇక్కడ ఒక వర్డ్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లే ఒక వర్డ్ ఉంది. ఏంటది? ప్రోగ్రామ్స్ అంటే ప్లూరల్, అంటే బహువచనం. ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే సింగులర్. సో మనం జనరల్ లాంగ్వేజ్ వాడేటటువంటి ఆ ప్రోగ్రామ్ వేరు, ఈ ప్రోగ్రామ్ వేరు. కంప్యూటర్ పరిభాషలో ప్రోగ్రామ్ అంటే వేరు. ఇక్కడ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ అంటే ఏంటి బేసికల్లీగా? సో ఇక్కడ సాఫ్ట్వేర్ పరిభాషలో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, సెట్ ఆఫ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో అంటే ఏంటి? సో ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే మన భాషలో చెప్పాలంటే, మన తెలుగులో చెప్పాలంటే సూచనలు అంటాం. ఇన్స్ట్రక్షన్స్, ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్. సో రైట్, వాట్ ఈస్ ప్రోగ్రామ్? ఏ ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద గ్రూప్ ఆఫ్ ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. So these set of, okay, then what is instruction? A small piece of command. Instruction means what? A small piece of command which may or may not be fulfill an object. So right, then again from bottom to top, if you observe, first instructions, then collection of instruction can make a program. Collection of programs could form a software could form a software. So that is what అంటే ఇక్కడ ఏంటంటే ఈ చిన్న లాజిక్ ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్. సో కొన్ని ఇన్స్ట్రక్షన్ల సముదాయాన్ని మనం ప్రోగ్రామ్ అంటాం. కొన్ని ప్రోగ్రాంల కలయికని మనం ఏమంటాం? సాఫ్ట్వేర్ అంటాం. ఓకే రైట్, ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏంటో అర్థమైంది. ఇక మనం సాఫ్ట్వేర్లో సో కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోము. సో దాంట్లో ఒక రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే సిస్టమ్స్ సాఫ్ట్వేర్ అంటాం. సిస్టమ్ సాఫ్ట్వేర్. So the best, it is very important for the bit system software. Example of system software is nothing but the OS. Example of system software is nothing but the OS, operating system. So what is software? We understood. What is program? We understood. What is instruction? We understood. The softwares has divided into some set of categories or groups. In that one group is called system software. So next application software, like different types of softwares are there. We are not going to discuss because it is a operating system. We are going to discuss about the system software. System software is the example is what? Operating system. Operating system అనేది system software కి example. ఓకే రైట్, ఇక్కడ యాక్చువల్లీగా ఓకే, ఇప్పుడు మనమందరం కూడా కంప్యూటర్ ఏంటో చూసుంటాం. ఒక సిపియు ఉంటుంది. సో దాని లోపల కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న చిన్న డివైజెస్ ఉంటాయి. సో మౌస్, దాని లోపల చూసినట్లయితే చిన్న చిన్న డివైజెస్ ఉంటాయి.
సో ఆ డివైజెస్ మధ్య చిన్న చిన్న వైర్స్ అనేవి, కేబుల్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటే దాన్ని సింగిల్ అయితే బస్ అంటాం, ఫ్లూరల్ అయితే బస్సెస్ అంటాం. సో బేసికలీ ఇది ఒక మిషన్. ఆ మిషన్ అనేది కరెంట్తో లేక పవర్తో నడుస్తుంది. కానీ ఇది సిస్టమ్, ఇది కంప్యూటర్ అనుకున్నట్లయితే ఇది యూజర్ అంటే ఆ కంప్యూటర్ని ఉపయోగించే వాళ్ళు మనం. సో మనం ఒక మౌస్ ద్వారా కానీ ఒక కీబోర్డ్ ద్వారా కానీ మనం ఒక కమాండ్ని కంప్యూటర్కి, ఒక కమాండ్ అనండి లేక ఒక ఇన్స్ట్రక్షన్ అనండి, మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే ఆ కంప్యూటర్ ఏం చేస్తుంది, మనం చెప్పేది అర్థం చేసుకొని మనకి ఏదైతే డిజైర్డ్ అవుట్పుట్ కావాలో అది మనకి ఇస్తుంది. సో ఇది ఏ విధంగా సాధ్యం? ఇది పూర్తిగా ఒక మిషన్ అనేది కరెంటుతో లేక పవర్తో అనేది నడుస్తుంది. సో ఈ పవర్తో నడిచేటటువంటి మిషన్, సో ఒక యూజర్ అంటే మనతో ఇంటరాక్ట్ అవుతుంది, లేక మనం ఆ మిషన్తో ఇంటరాక్షన్ అనేది చేసుకోగలుగుతున్నాం. ఇది ఏ విధంగా సాధ్యం? సో ఆ సాధ్యాన్ని సుసాధ్యంగా చేసేదే సాఫ్ట్వేర్. ఈ రెండిటి మధ్య లింక్ని ఎస్టాబ్లిష్ చేసేదే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్లో సిస్టమ్ సాఫ్ట్వేర్, అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది? సో ఏ బ్యూటిఫుల్ డెఫినేషన్ ఫర్ ద ఆపరేటింగ్ సిస్టమ్. Friends, it is very important. OS is act as an interface between machine and user. So if you are able to understand this definition, then you can understand what is an operating system. Then let's see what is an operating system. Operating system as an interface. It works as an interface between two things. One is machine means this. The another one is user means this. It works as an interface. So what does mean of interface? Interface is nothing but a bridge. Interface is nothing but the bridge. So it establish a channel or communication link between user and the system, or user and the machine. సో తెలుగులో మనం టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. సో అంబికా దర్బార్ బత్తి, భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది. సో అనుసంధానం, ఆ వర్డ్ ఏదైతే అనుసంధానం అనేది ఉందో, ఇక్కడ ఆ అనుసంధానం వర్డ్ అనేది తెలుగులో ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఇంటర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ it establish a bridge, or establish a communication links between the two objects. Here the two objects are, one is user one end, the other is a machine on the other end. So it establish the link. So and when the link has been established, దానికి కంటిన్యూ ఏంటంటే, when the link has established, what happened? So then the system, that means the machine, creates an environment. It creates environment where the user can interact. So this is what the continuity of the first definition or first key point. What is the first key point? Operating system works as an interface between machine and the user. Interface means establishing a communication links. When the links has established, then this OS create the environment. It create the environment where the user
can interact with the system, where the user can interact with the system. And moreover, this is not end. Moreover, the OS so works as a resource manager. Works as a resource manager. So what does it mean? Resource manager means what? First you should understand what are the resources. So here in computer resources means all the physical devices like memory, IO devices, processor, like all these many resources are there. That means components. Many components are, the components can be called as resources. So here operating system ఏం చేస్తుందంట? Operating system work as the manager of resources. Works as the manager of the resources. సో మన కంప్యూటర్లో ఉండేటటువంటి రిసోర్సెస్ లైక్ మెమరీ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ, ప్రాసెసర్ కానీ, ఐఓ ఫైల్స్ కానీ, ఇంకా చాలా సో రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ అన్నిటిని ఏం చేసిద్దంట? ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, సో ఆ రిసోర్సెస్ అన్నిటిని మేనేజ్ చేసిద్ది. మేనేజ్ అంటే ఏంటి? కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ రెండు పనులు చేసిద్ది. అంటే ఏం చేసిద్ది? సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒకే ప్రాసెసర్ ఉంటుంది. ఓకే, ఒక జాబ్ వచ్చింది అంటే ఒక ఫైల్ని ప్రాసెస్ చేయాలి. ఆ ఫైల్ని ప్రాసెస్ చేయాలన్నప్పుడు ఎంతసేపు సిపియు అంటే ఎంతసేపు ప్రాసెసర్ ఆ ఫైల్ని యూజ్ చేయాలి, ఎంతసేపు ఐఓ డివైజెస్ వాటిని యూజ్ చేయాలి, ఎంతసేపు మెమరీ ఆ ఫైల్ని యూజ్ చేయాలి అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ చేసిద్ది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది? ఒక ఆఫీస్లో మేనేజర్ ఏం చేస్తాడు? తన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ అందరి చేత పని చేయిస్తూ ఉంటాడు. అదే విధంగా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏం చేసిద్ది అంటే ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మ్యాక్సిమంగా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చేస్తుంది. దాన్ని ఏమంటాం? కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ అని అంటాం. సో ఇక్కడ దీంతో పాటుగా ఇంకో ముఖ్యమైనటువంటి, అన్నిటికన్నా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ తర్వాత ఈ సెషన్ ఇక్కడికి ఆపుదాం. ఆ పాయింట్ ఏంటంటే దాన్ని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఓఎస్ ఏంటంటే బేసికల్లీగా కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ని పెంచటమే. ఈ బేసిక్ ఆబ్జెక్టివ్ మొత్తం ఓఎస్ అసలు ఉద్దేశం ఏంటంటే మనం వాడేటటువంటి కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని పెంచడం. ఇది బేసిక్ ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి మనం ఏదైతే చెప్పుకున్నామో, సిలబస్ తర్వాత నుంచి మనం ఏదైతే చెప్పుకున్నామో ఒక్కసారి మనం అవలోకనం చేద్దాం. సో బేసికల్లీ ఇక్కడ చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ an interference between మిషన్ అండ్ యూజర్. మిషన్ కి తర్వాత యూజర్ కి మధ్య ఒక బ్రిడ్జి లాగా, ఒక కమ్యూనికేటర్ ఛానల్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యి ఆ తర్వాత ఏం చేసింది ఈ ఆపరేటింగ్ సిస్టమ్? మిషన్ కి మనకి ఒక ఇంటరాక్ట్ చేసుకునేటటువంటి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి పెట్టిద్ది. ఆ తర్వాత ఇంకేం చేసిద్ది? ఇది ఏం చేసిద్ది? ఒక మేనేజర్ లాగా పనిచేసిద్ది. ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో ఈ ఓఎస్ అనేది చేస్తుంది. ఈ అన్నిటి అసలు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బేసిక్ ఆబ్జెక్టివ్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ ని సాధ్యమైనంత ఎక్కువగా పెంచటం. కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ ని సాధ్యమైనంత ఎక్కువగా పెంచటం. ఫ్రెండ్స్, ఇది ఇంట్రడక్షన్ పార్ట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.